కిడ్స్, ఈరోజు తాబేలు పక్షి కథ వినబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని నొక్కి ఉంచండి, ఎందుకంటే నేను పెట్టే ప్రతి మోరల్ స్టోరీ మీరు వినేటందుకు. ఇక తాబేలు పక్షి కథ ఇస్తున్నాను. గోదావరి నది ఒడ్డున ఉన్న చెట్టు నీడలో తాబేలు విశ్రాంతిని తీసుకోవడానికి వచ్చింది. ఆ చెట్టు కొమ్మన గూడులో ఉన్న పక్షిని చూసి ఇలా అంది, మీ ఇల్లు ఎంత చెత్తగా ఉంది. విరిగిన కొమ్మలతో కట్టుకున్నారు. వర్షానికి గాలికి ఉంటుందో లేదో తెలియదు. ఇక మీకేమి రక్షణ ఇస్తుంది? అంతకంటే దారుణమైనది ఏమిటంటే దానిని మీరే కష్టపడి నిర్మించుకోవాలి. అదే నాపై ఉన్న గూడును చూడు, ఎంత బలంగా ఉందో. ఏ ఇతర గూడు ఇంత గట్టిగా ఉండదు అంటూ హేళన చేసింది. తాబేలు మాటలు విన్న పక్షి ఇలా చెప్పింది, నేను కట్టుకున్న గూడులో నాతో పాటు నా కుటుంబం మొత్తం ఉండడానికి చోటు ఉంది. కానీ నీ గూడు నీకు తప్ప ఇంకెవరికి రక్షణ ఇవ్వదు. నువ్వు తిరగబడితే నీ ప్రాణాన్ని రక్షించలేదు. నీ గూడుతో పోల్చుకుంటే నా గూడు ఎంతో విలువైనది అని బదిలిచ్చింది. కథ యొక్క నీతి, అందరికంటే మనమే గొప్ప అనుకోకూడదు. ఎవరికి ఉండేది వారికి ఉంటుంది. నీతి మరోసారి, అందరికంటే మనమే గొప్ప అనుకోకూడదు. ఎవరి స్తోమతి వారికి ఉన్నట్టు వారు జీవిస్తారు. అదే ఉత్తమం. కథ నచ్చితే లైక్, షేర్, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. పిల్లలు, మంచి కథలు తెలుగులో మోరల్ స్టోరీస్. ప్లీజ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ మోరల్ స్టోరీస్. థ్యాంక్ యూ. బాయ్.